నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలపై ఆర్కే స్వాగతం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాపన్న ఎటువంటి కష్టంలో ఉన్నవాళ్ళకైనా ప్రతిఫల ఆపేక్ష లేకుండా సహాయం చేస్తాడు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అనే భేదం లేదు అతనికి. పరోపకారం చేయటం అంటేనే అతనికి ఎంతో ఆనందం. ఈ సంగతి చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి తెలిసిపోయింది. ఆ పల్లెల్లో పేదపల్లె అనే ఒక గ్రామం ఉన్నది. అక్కడ ఉండేవాళ్ళు అందరూ పేదవాళ్ళు, కూలీనాలి చేసుకు బతికేవాళ్ళు. వారిలో సంగప్ప అనేవాడు ఒకడున్నాడు. వాడు పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు. పాపన సహాయంతో వాడు ఏ పని చేయకుండా ఇంటి పట్టున కూర్చుని కొంతకాలం సుఖపడదామని అనుకున్నాడు. అవి పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు చేరే రోజులు. సంగప్ప ఒకనాడు పాపన్న ఇంటికి వచ్చి, అయ్యా, నేను చాలా పేదవాణ్ణి, నా కూతురికి పెళ్లి చేయాలి, సంబంధమైతే కుదిరింది, కానీ 10 మందిని పిలిచి భోజనమైనా పెట్టాలి కదా, బియ్యం కొనడానికి కూడా నాకు శక్తి చాలదు. ఎంతోమందిని సహాయం అడిగాను, లాభం లేకపోయింది. మీ పేరు విని వచ్చాను. మీరు బియ్యం సహాయం చేశారంటే ఈ పెళ్లి మీరే చేయించిన వారు అవుతారు. మీ ఉపకారం ఎన్నటికీ మరోను అన్నాడు. సరి అయిన సమయానికి వచ్చావు. నా దగ్గర డబ్బైతే లేదు, కానీ బియ్యం ఉన్నది. ఎంత కావాలో చెప్పు. నీ కూతురు పెళ్లికి అన్నం ఖర్చు నాదే అనుకో అన్నాడు పాపన్న. మా గ్రామంలో వాళ్ళందరినీ పిలవాలి. సుమారు 300 మందికి భోజనం పెట్టాలి. ఒక బస్తా అయితే సరిపోతుంది అన్నాడు సంగప్ప. పాపన్న వాడికి బియ్యం బస్తా ఇచ్చి తన భార్య మీనాక్షి కోసం కొత్తగా కొన్న చీర కూడా ఇస్తూ, ఇది పెళ్లి కూతురికి నా కానుకగా తీసుకో అన్నాడు. సంగప్ప ఆ బియ్యం బస్తాను పాపన్న బండిలోనే వేసుకుని తన పల్లెకు వెళ్ళి బియ్యం బస్తా తన ఇంట్లో పడేసి బండిని తిరిగి పాపన్న ఇంటికి చేర్చి పాపన్నకు ఒక దండం పెట్టి వెళ్ళిపోయాడు. సంగప్ప తన ఎత్తుగడ గురించి ముందుగా భార్యకు చెప్పలేదు. ఆమె బియ్యము, చీర చూసి, ఏమిటిది, ఇవి ఎక్కడివి అని అడిగింది. ఉన్నాడు పరోపకారి పాపన్న అనే ఒక మహానుభావుడు. నా కూతురికి పెళ్లి చేయాలి, మీరే దిక్కు అని ఏడుపు ముఖం పెడితే నమ్మాడు వెర్రివాడు. మనకు హాయిగా గడుస్తుంది కొన్నాళ్ళు అన్నాడు సంగప్ప తన ప్రయోజకత్వానికి తానే మురిసిపోతూ. మంచి ఉపాయమే, కానీ మనకు అసలు కూతురే లేదు అన్న సంగతి ఆయనకు తెలిస్తే గొడవ చేస్తాడేమో అన్నది భార్య. ఆయన గొడవ చేసేవాడు కాడు. ఎవరో వచ్చి అడిగారు, ఆయన ఇచ్చాడు. అది అంతటితో చెల్లే. ఆయనకు అదే జ్ఞాపకం కూడా ఉండదు. నీకు ఆయన సంగతి తెలియదు అన్నాడు సంగప్ప. సంగప్ప భార్యకు బియ్యం బస్తా కన్నా కొత్త చీర బాగా నచ్చింది. మర్నాడే ఆమె దాన్ని కట్టుకుని వాళ్ళ పల్లెల్లో తెలిసిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి, పాపన్న గారు నిన్న మా ఇంటికి వచ్చారు, కాసిన మంచినీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నా చీర చినుగుల బొంత అని చూశారో ఏమో, తన భార్య కోసం కొనుక్కుపోతున్న చీర నాకిచ్చి ఇంటికి వెళ్ళాక ఒక బియ్యం బస్తా కూడా పంపారు అని ఇంటి వాళ్ళతో రహస్యంగా చెప్పింది. అది నిజం కాదని విన్న వాళ్లకు తెలిసింది. సంగప్ప ఇంటికి బియ్యం బస్తా బండిలో రావడం చాలామంది చూశారు, కానీ పాపన్న రావడం ఒక్కరూ చూడలేదు. సంగప్ప కరణంగారింటికి వెళ్ళి ఒకరోజు పనిచేస్తానని కిందటి రోజు మాట ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. కానీ వాడు వెళ్ళి ఆ పని చూడలేదు. కారణం తెలుసుకుందామని కరణం పేదపల్లెకు వచ్చాడు. గ్రామస్తులు కరణంగారిని ఇలా దయచేశారేం అని అడిగారు. సంగప్ప పని చేయటానికి వస్తానన్నాడు, కానీ రాలేదు అన్నాడు కరణం. వాడు ఇంకెందుకు వస్తాడు, బియ్యం బస్తా దొరికిందిగా అన్నారు గ్రామస్తులు. వాళ్ళు కరణానికి అంతా చెప్పారు. కరణం సంగప్ప ఇంటికే వెళ్ళి రాలేదేమి అని అడిగాడు. నేను ఇప్పుడు రానులేండి, నాకు ఒంట్లో బాగాలేదు, మీ దగ్గర తీసుకున్న డబ్బులకు మరో రోజు ఎప్పుడైనా వచ్చి పనిచేసి పెడతానులేండి అన్నాడు సంగప్ప కరణంతో. పాపన్న గారు నీకో బస్తా బియ్యము, నీ భార్యకు ఒక చీర ఇచ్చారటగా, అందుకేనా నీకు ఒంట్లో బాగాలేనిది అన్నాడు ఒళ్ళు మండిన కరణం. వారి ధర్మాన బియ్యము, చీర దొరికిన మాట నిజమే అనుకోండి, కానీ నాకు నిజంగానే ఒంట్లో బాగాలేదు. మీకు అంతగా నమ్మకం లేకపోతే మీ కూలీ డబ్బులు మీరు తీసుకోండి అన్నాడు సంగప్ప డబ్బులు ఇవ్వబోతూ. బదులే, పాపన్న గారు నీకు అంత గొప్పగా దానం చేస్తే నేను నీకు రోజు కూలీ మాత్రం దానం చేయలేకపోతానా అంటూ కరణం అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆయనకు ఆ గ్రామం పెద్ద కనిపించి, సంగప్ప విషయంలో ఏదో మోసం ఉన్నట్టుగా ఉంది, దాన్ని అంత కనుక్కోవాలి అన్నాడు. ఇద్దరూ పాపన్న ఊరికి వచ్చి పాపన్నను కలుసుకుని, పాపన్న గారు, మీరు దాన ధర్మాలు చేస్తే చేశారు, కానీ పాత్ర విచారణ చేసి మరీ దానాలు చేయండి. ఎవరి అర్హతకు తగ్గట్టు వారికి దానం చేయడం సబబుగా ఉంటుంది.
ఆ సంగప్ప మధ్యాహ్నం వేళ మీకు కాస్త దాహం ఇచ్చినందుకు ఒక బస్తా బియ్యము, ఒక కొత్త చీర వాడికి ఇచ్చారట. వాడిప్పుడు చేస్తానన్న పని కూడా చేయనంటున్నాడు. ఇలా వాడు సోమరయ్య కూర్చుంటే మీరు మాత్రం ఎంతకాలం వాడిని మేపగలరు? మీరిచ్చిన కొత్త చీర కట్టుకుని వాడి పెళ్ళ ఊరంతా ఊరేగుతున్నది అన్నారు. వాళ్ళు చెప్పినది ఏదీ జరగలేదని, సంగప్ప తన కూతురు పెళ్లి నిమిత్తం బియ్యం సహాయం చేయమన్నాడని, పోనీలే శుభకార్యం కదా అని తాను చీర కూడా ఇచ్చానని పాపన్న వారికి చెప్పి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. మా వెంట వచ్చి సంగప్ప మీతో అబద్ధాలు చెప్పినందుకు మీరిచ్చినవి మీరు అడిగి తీసుకోండి అన్నాడు కరణం. ఇచ్చినది తిరిగి పుచ్చుకోవడం బాగుండదు, కానీ నేను మీతో వస్తాను, వచ్చి నాతో అబద్ధం ఎందుకు ఆడాడో తెలుసుకుంటాను పదండి అంటూ పాపన్న వాళ్ళ వెంట సంగప్ప ఇంటికి వచ్చాడు. ఊళ్ళో జనమంతా సంగప్ప ఇంటి దగ్గరే పోగయ్యారు. ఆ జనాన్ని పాపన్నను చూడగానే సంగప్ప గుండె జారిపోయి తల వంచుకుని అంతా ఒప్పేసుకున్నాడు. పాపన్న తన బియ్యం బస్తా నుంచి సంగప్ప ఖర్చు చేయగా మిగిలిన బియ్యం పల్లెపెద్ద సహాయంతో ఇంటింటికి సేరిసేరి బియ్యం చొప్పున పంచిపెట్టించాడు. సంగప్ప భార్య పశ్చాత్తాపంతో కుమిలిపోతూ పాపన్న ఇచ్చిన చీర తెచ్చి పాపన్న ముందు పెట్టింది. పర్వాలేదు, ఆ చీర నువ్వే ఉంచుకో, తప్పు చేసినవాడు నీ భర్త, అందుకు నువ్వేం చేస్తావు, మరోసారి ఇలా జరగకుండా చూస్తే చాలు అన్నాడు పాపన్న. అయినా ఆమె ఆ చీరను తుంపులు చేసి రవికలు లేని వారికి పంచింది. అది మొదలు ఆ ప్రాంతాల పాపన్నను మోసగించిన వారు బాగుపడరు అన్న నమ్మకం వ్యాప్తిలోకి వచ్చింది. కథ సమాప్తం.